హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. ఈరోజు బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏంటంటే హైదరాబాద్లో మరొక న్యూయార్క్ సిటీ, న్యూయార్క్ లాంటి ఒక సిటీని నిర్మిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్లో మళ్ళీ బూమ్ స్టార్ట్ అయింది. చాలామంది ఏంటన్నారంటే మొన్నటిదాకా ఎప్పుడైతే ముచ్చర్ల ఫార్మాసిటీ అనేది బాగా వైరల్ అయింది, తర్వాత క్యాన్సల్ అనేసరికి మళ్ళీ ఏమైపోయిందంటే శ్రీశైలం హైవే సైడ్ ఎవరు చూడకుండా అయిపోయింది. ఇంకా అయిపోయింది శ్రీశైలం హైవే, ఇంకా ఇక్కడతో డెడ్ ఎండ్ ఇంకా అనుకున్నారు. బట్ మళ్ళీ ఒకసారి కొత్తగా ఇప్పుడు రెనోవేట్ చేయబోతున్నారు శ్రీశైలం హైవేని. సో మనందరికీ తెలిసిందంటే హైదరాబాద్ అంటే హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ ఈ మూడు ఉన్నాయి. సో ఫోర్త్ సిటీగా మనకి ఇప్పుడు ముచ్చర్ల ఫార్మాసిటీ ఏదైతే మనకి ఉండే ఇంతకుముందు, ఇప్పుడు ముచ్చర్ల అంతా కూడా ముచ్చర్ల ప్లస్ తుక్కుగూడ ప్లస్ మధ్యలో వచ్చేసి మనకి మహేశ్వరం, ఈ మూడు ఏరియాస్ని కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ ప్రపోజల్ తీసుకొని రావడం జరిగింది. సో గతంలో తీసుకుంటే మనకి 19,300 ఎకరాల వరకు ల్యాండ్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆక్యుపై చేయడంతో, సో దీంట్లో దాదాపు ఒక 12,000 ఎకరాలలో ఇలా మేజర్గా డెవలప్మెంట్ చేయాలని చెప్పి కూడా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. సో ఈ ఏరియాని ఎందుకు డెవలప్మెంట్ చేస్తుంది, మరి ఎందుకు ఇక్కడ ఎంత స్కోప్ ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం రైట్ టైమేనా, అసలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయా లేదా ఇది ఒక పొలిటికల్ స్టంటా, చాలామంది అడుగుతున్నారనమాట. ఒకటి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో మేజర్గా వాళ్ళు ఏం చూస్తున్నారంటే సిటీ సరౌండింగ్ అన్ని హైవేలలో కూడా మేజర్గా ఫస్ట్ ఎక్స్పాన్షన్ చేయాలి. 4 లైన్స్ ఉన్నది కాస్త మినిమం 6 లైన్స్ ఉండాలి. ఇది ఒక ఫస్ట్ ప్రపోజల్. సెకండ్ ఇంకోటి ఏంటంటే మనకి గ్రోత్ కారిడార్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని కనెక్ట్ చేసే రేడియల్ రోడ్స్ కూడా మనం వైడ్ చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ ఈజీ చేయాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది. దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఏదైతే మనకి శ్రీశైలం హైవే ఉందో, మీకు గతంలో కూడా చాలాసార్లు చెప్పాను నేను, శ్రీశైలం హైవేలో మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర నుంచి మొదలు పెడితే మనకి కల్వకుర్తి వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయని కూడా నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పిన. ఎందుకంటే కల్వకుర్తి వరకు ఖచ్చితమైన స్కోప్ ఉంది. మళ్ళీ కల్వకుర్తి నుంచి మళ్ళీ శ్రీశైలంకి మళ్ళీ తిరుపతి వెళ్ళడానికి కూడా కనెక్టింగ్ రోడ్స్ కూడా ప్లాన్ చేయబోతున్నారు. కాబట్టి కల్వకుర్తి వరకు మీరు బేస్ చేసుకుని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ నుంచి కల్వకుర్తి వరకు ఈ డిస్టెన్స్ కూడా పెద్దగా ఏం లేదు, మహా అయితే ఒక 60-70 కిలోమీటర్ రేడియస్ మాత్రమే. ఈ ఏరియాకి ఎక్కువ పొటెన్షియల్ ఉంది. దీంట్లోనే మనకి ఏంటంటే ఆల్రెడీ ముందు నుంచి ఆక్యుపై చేసుకున్న ల్యాండ్లో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తున్నారు, 100 ఎకరాల్లో ఏఐ సిటీ, దీని తర్వాత స్పోర్ట్స్ సిటీ, తర్వాత వచ్చేసి మెడికల్ హబ్. ఇది నిజంగా ఒక అద్భుతమైన విషయం అని చెప్పొచ్చు మనము. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, ఏ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళైనా సరే, ఒక్కసారి మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి మన ఎయిర్పోర్ట్ నుంచి దిగిన తర్వాత ఒక 1 అవర్ డ్రైవ్లోనే 1 అవర్ డ్రైవ్లోనే వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క మెడికల్ సంబంధించిన రిక్వైర్మెంట్ అన్నీ కూడా మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే రానున్న రోజులలో ఇంకా జనాలకి ఈజీగా ఉంటుంది అవైలబిలిటీ అనేది. సో ప్రపంచం నుంచి ఎక్కడెక్కడి నుంచో జనాలు ఇక్కడ వస్తారు. సో దానివల్ల కూడా ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది, దీంతోపాటు రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది, గవర్నమెంట్కి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. సో ఏరియా డెవలప్మెంట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. సో ఇంతకుముందు మనకి ఏముండే అంటే ఏదైతే హైదరాబాద్ అనగానే ఓన్లీ గచ్చిబౌలి ఉండే, ఓన్లీ మాదాపూర్ ఉండే. బట్ ఇప్పుడు అలా కాకుండా సిటీ నలువైపులా ఎక్కడైతే పొటెన్షియల్ ఉందో అలాంటి ఏరియాస్ని గుర్తించి గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ బ్యాంకింగ్ ఎక్కడెక్కుంది, ఎక్కడ ఏరియాని డెవలప్ చేస్తే ఫ్యూచర్లో మరో సిటీగా డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి కూడా ఇలా గవర్నమెంట్ కూడా మాట ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారంగానే ఇప్పుడు ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏ పార్టీలైనా సరే ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉండాలి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ లేకపోతే అది ఎంత ఎడ్యుకేషన్స్ ఉన్నా కూడా యూజ్లెస్ అది. లేదా కనీసం ఇక్కడ స్కిల్ సెంటర్లు పెడితే ఈ స్కిల్ సెంటర్ నుంచి తయారైన వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, వాళ్ళు ఏదైనా ఓన్ ఎంప్లాయ్మెంట్ తయారు చేసుకునేటట్టు ఒక ఎంటర్ప్రెన్యూర్గా తయారవడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది అనమాట. సో మేజర్గా గవర్నమెంట్స్ కూడా చేయాల్సింది ఇదే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్. ఇలా హైదరాబాద్లో కావచ్చు, ప్రపంచవ్యాప్తం మరీ ముఖ్యంగా మన ఇండియాలో చూసుకుంటే లేబర్స్ అంటే ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ లేబర్స్ ఉన్నారు. అంటే ఎడ్యుకేషన్ ఉంది కానీ ప్రాపర్ స్కిల్ లేదు. సో చాలామంది అందుకే వాళ్ళు చేసే జాబ్కి వాళ్ళు చేసే పనికి సంబంధం ఉండదు. అందుకనే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం ఇనిషియేటివ్ తీసుకుందంటే ప్రతి సంవత్సరం కనీసం ఒక 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తీసుకురావాలి, వాళ్ళకి అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళ ఎడ్యుకేషన్కి మనం హెల్ప్ చేయాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఒక మంచి డెసిషన్ తీసుకుంది. బట్ దీన్ని కంటిన్యూ చేయగలిగితే రానున్న రోజులలో ఇంకా కూడా ఎంప్లాయ్మెంట్ పెరగడానికి స్కోప్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళంతలో వాళ్ళు ఇండిపెండెంట్గా తయారయ్యేటట్టు ప్లాన్ చేయగలిగితే గవర్నమెంట్ కూడా ఆటోమేటిక్గా గవర్నమెంట్కి కూడా రెవెన్యూ ఎక్కువ జనరేట్ అయ్యే విధంగా వాళ్ళు బిజినెస్లు పెట్టడం కానీ స్టార్టప్లు చేయడం కానీ ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఇలా మహేశ్వరం తీసుకుంటే మనము మహేశ్వరం దగ్గర నుంచి మనకి ముచ్చర్ల, ఇంతకుముందు ముచ్చర్ల అంటే ఎవరికి తెలియదు, కానీ ఎప్పుడైతే హైదరాబాద్ ఫార్మాసిటీ అనగానే బాగా వైరల్ అయింది.
అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ముచ్చర్ల ఎందుకు ట్రెండింగ్లోకి వస్తుందంటే ముచ్చర్ల సరౌండింగ్లో ఉన్న దాదాపు ఒక 4,000 ఎకరాలు, అక్కడ నుంచి ఇంకా ముందుకెళ్తే ఇంకా ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది గవర్నమెంట్. సో ఈ ఏరియా మొత్తంలో కూడా ఫ్యూచర్ డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా రానున్న రోజులలో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఒకసారి కమిట్మెంట్ ఇచ్చినప్పుడు, ఒక డెసిషన్ చెప్పినప్పుడు అది ఇంప్లిమెంట్ అవ్వడానికి టైం పడవచ్చు. అది ఈ రోజు అయిపోతుంది, రేపు అయిపోతుంది అని చెప్పడానికి లేదు. ఇట్ టేక్ సమ్ టైం. బట్ ఈరోజు మనం ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే నెక్స్ట్ 10 yearsలో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు మరీ ముఖ్యంగా చూసుకుంటే మనకి ఏదైతే తుక్కుగూడ ఉందో, తుక్కుగూడ నుంచి మనకి మహేశ్వరం చుట్టుపక్కల ఎక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్లో టచ్ చేసినా కూడా మినిమం 20,000 ఎబో ఉన్నాయి. నేను చూసినంత వరకు అన్నీ కూడా 18,000 లోయెస్ట్ చూసిన నేను, అంతకన్నా తక్కువలో ఎక్కడ చూడలేదు. ఎందుకంటే 18,000 నుంచి 20,000 మొన్నటిదాకా పడిపోయింది అన్నారు. ఎక్కడ పడిపోలేదు. మీకు గతంలో కూడా చెప్పడం జరిగింది. భూమిని నమ్ముకున్న వాళ్ళు, భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు కొంచెం మెల్లిగా గ్రోత్ అవుతుంది, కొన్నిసార్లు ఆగుతుంది, కానీ పెరగడం మాత్రం గ్యారంటీ పెరుగుతుంది. తొందరపడొద్దు, అమ్ముకోవద్దని కూడా మేము చెప్పినాం. సో అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ ల్యాండ్ కొన్న వాళ్ళు ఉన్నారో, హోల్డ్ చేసి పెట్టిన వాళ్ళు ఇలా మంచి ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ 10 yearsలో అద్భుతమైన ప్రాఫిట్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక 4th సిటీగా డెవలప్మెంట్ చేస్తున్నారంటే దీన్ని మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన బడ్జెట్లో అఫోర్డబుల్ ప్రైస్లో ఈ సరౌండింగ్ ఏరియాలో ఎక్కడ వస్తుంది మనకి, ఆ ఏరియాలను గుర్తించి అన్ని అప్రూవల్స్ క్లియర్ ఉండి, టైటిల్ క్లియర్ ఉండి, ఎక్కడైతే వెంచర్స్ ఉన్నాయో అలాంటి ప్రైమ్ లొకేషన్లో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఇంకా కొందరు బ్యాచ్ ఉంటారు అనమాట, కొంతమంది కస్టమర్స్ ఉంటారు, వాళ్ళు ఓన్లీ వీడియోలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నాకు చాలామంది క్లయింట్స్ ఉన్నారు కొందరు, వాళ్ళు రియల్ ఎస్టేట్ గురించి ఏ నెగిటివ్ వీడియో వచ్చినా ఫస్ట్ నాకే షేర్ చేస్తారు, కానీ పాజిటివ్ గురించి ఏది చెప్పినా కూడా మళ్ళీ దానికి ఏదో నెగిటివ్ చెప్తారు. అంటే ప్రతి క్వశ్చన్కి మా దగ్గర ఒక సొల్యూషన్ ఉంటే వాళ్ళ దగ్గర మాత్రం ప్రతి సొల్యూషన్కి ఒక మళ్ళీ క్వశ్చన్ ఉంటుంది అనమాట. ఇంకా కొందరు ఏంటంటే ఇవన్నీ పొలిటికల్ స్టంట్లు, వీళ్ళు ఇట్లనే చెప్తారు, ఇలాంటివన్నీ ఏదో ఆర్టిఫిషియల్, ఇదంతా ఏదో రెడీమేడ్గా అవుతుంది, ఇప్పుడు 4 రోజులు మళ్ళీ బబుల్ ఉంటుంది, ఇది మళ్ళీ 4 రోజులు అయినాక మళ్ళీ చల్లగా అయిపోతుంది, ఇవన్నీ గేమ్, ఇదంతా పొలిటికల్ వాళ్ళు, ఇలాంటివన్నీ పట్టించుకోకండి. ఎందుకంటే డెవలప్మెంట్ అవ్వడానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియా. కాబట్టి మీరు కనుక శ్రీశైలం హైవేలో, మళ్ళీ చెప్తున్నా, మీరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర నుంచి మీరు కల్వకుర్తి వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వరకు కూడా ఫ్యూచర్లో మెట్రో ఎక్స్పాన్షన్ ఉంది. సో మెట్రో కూడా ఎందుకు ఎక్స్పాన్షన్ చేస్తున్నారు కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇవన్నీ హబ్బులు ఇవన్నీ తయారవుతున్నాయంటే సరౌండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఫ్యూచర్లో ఖచ్చితంగా. కాబట్టి ఆ ఇన్ఫ్రాని బేస్ చేసుకొని రానున్న రోజుల్లో కొన్ని లక్షల మందికి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పెరగబోతుంది. కాబట్టి ఈ ఏరియాలో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు వెళ్ళి సైట్ చూసిన తర్వాత మీకు నచ్చితేనే ప్లాట్లు కొనండి, లేదా ల్యాండ్లు కొనండి, లేదా మీరు అపార్ట్మెంట్లో కొంటారా, ఫ్లాట్స్ కొంటారా, విల్లాస్ కొంటారా, మీ బడ్జెట్ తగ్గట్టు, మీ పర్పస్ తగ్గట్టు ఎంత వస్తే అంత ఎంతో కొంత కొని పెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు మనం కొనలేకపోతే 10 సంవత్సరాల తర్వాత అయ్యో అప్పుడు నా ముంగట ఇంత తక్కువలో ఉండే కదా, ఇంత మంచి ఆపర్చునిటీ ఉండే కదా, కొనలేకపోయినా అన్న ఫీలింగ్ మీకు లైఫ్ టైం ఉండిపోతుంది. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, రీజనల్ రింగ్ రోడ్ బిఫోర్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ ఆఫ్టర్ ఎక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా అద్భుతమైన రిటర్న్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు దూరం దగ్గర అని చూడకుండా డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంది, ఎక్కడ ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఉంటుంది, ఆ లొకేషన్ని చూసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ బ్రదర్ సంజయ్ నాయక్ని కన్సల్ట్ అవ్వచ్చు. దగ్గరుండి ఒక బ్రదర్ లాగా, ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్ లాగా మేము మీకు సర్వీస్ ఇస్తాం. సో ఫుల్ డీటెయిల్స్ కోసం 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.